తిరుమలలో ఏడాదికి ఒకసారి నిర్వహించే కుమారధార ముక్కోటి తీర్థ వేడుకలు వేడుకగా జరిగాయి. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని తీర్థంలో స్నానమాచరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వాయువ్య దిశలో వెలసి ఉన్న కుమారతీర్థ ముక్కోటిలో పూజలు వేడుకగా జరిగాయి. శుక్రవారం ఈ తీర్థానికి మునుపెన్నడూ లేని విధంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్నానమాచరించి అక్కడ వెలసి ఉన్న కుమారస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి ఏడాది ఫాల్గుణ మాసం పుబ్బా నక్షత్రం పౌర్ణమి నాడు కుమారధార తీర్థ ముక్కోటిని టీటీడీ నిర్వహిస్తోంది. ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే కుమారధార తీర్థాన్ని దర్శించి స్నానమాచరించి భక్తులు దివ్యానుభూతిని పొందారు. భక్తులు కొండ మార్గాల్లో సౌకర్యవంతంగా నడిచేందుకు వీలుగా ఇంజనీరింగ్, అటవీ విభాగాల అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో అన్నప్రసాదాలు, త్రాగునీరు, మజ్జిగ పంపిణీ చేశారు. తీర్థ ప్రాశస్త్య విషయానికి వస్తే వరాహ, మార్కండేయ పురాణాల ప్రకారం ఒక వృద్ధ బ్రాహ్మణుడు శేషాచలగిరిలో ఒంటరిగా సంచరిస్తూ ఉండేవాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ప్రత్యక్షమై, ఈ వయసులో చెవులు వినిపించవు, కళ్ళు కనిపించవు, అడవిలో ఏం చేస్తున్నావు అని ప్రశ్నించారు. యజ్ఞయాగాలు ఆచరించి దైవరుణం తీర్చుకోవాలనే తలంపుతో ఉన్నానని వృద్ధుడు బదులిచ్చాడట. అనంతరం స్వామివారి సూచన మేరకు ఈ తీర్థంలో వృద్ధుడు స్నానమాచరించగా 19 ఏళ్ల నవ యువకుడిగా మారిపోయాడు. ముసలి వయసు నుంచి కౌమార్యంలోకి మారిపోవడం వల్ల ఈ తీర్థానికి కుమారధార అనే పేరు వచ్చిందని, మరో విషయానికి వస్తే పద్మ, వామన పురాణాల ప్రకారం దేవలోక సేనాధిపతి శ్రీ కుమారస్వామి రాక్షసుడైన తారకాసురుడి సంహారం తరువాత శాప విమోచనం కోసం ప్రయత్నించాడు. శివుని సూచనల మేరకు శేషాచల పర్వతాల్లోని వృషాద్రిలో తపస్సు చేశాడు. అనంతరం ఈ తీర్థంలో స్నానమాచరించి శాప విమోచనం పొందాడు. సాక్షాత్తు కుమారస్వామి వారు స్నానం చేయడం వల్ల ఈ తీర్థానికి కుమారధార అనే పేరు స్థిరపడినట్లు ప్రశస్తి.